శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 127వ శ్లోకము. విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఇది శ్లోకము. ఈ శ్లోకంలో మొత్తము 8 నామాలు వస్తున్నాయి. విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరద, వాగధీశ్వరి, ధ్యానగమ్య, పరిచ్ఛేద్య. ఇది ఇక్కడ అపరిచ్ఛేద్య అని చదువుకోవాలి. కొంతమంది ధ్యానగమ్య పరిచ్ఛేద్య అని విడతీసేస్తూ ఉంటారు. అలా కాకుండా అది దోషపూరితం అవుతుంది. వాగధీశ్వరి, ధ్యానగమ్య, అపరిచ్ఛేద్య, జ్ఞానద, జ్ఞాన విగ్రహ. ఇవి నామాలు. విశ్వగర్భ 4 అక్షరాల నామము, స్వర్ణగర్భ 4 అక్షరాల నామము, వరద 3 అక్షరాల నామము. అయితే ఈ నామాన్ని కొంతమంది భాష్యకారులు అవరద అని విభజించారు. ఒకవేళ మీకు అలా చదువుకునే అలవాటు ఉంటే, మీ గురువులు అలా చెప్పి ఉంటే అదే కొనసాగించవచ్చు. వాగధీశ్వరి 5 అక్షరాల నామము, ధ్యానగమ్య 4 అక్షరాల నామము, అపరిచ్ఛేద్య 5 అక్షరాల నామము, జ్ఞానద 3 అక్షరాల నామము, జ్ఞాన విగ్రహ 5 అక్షరాల నామము. శ్రీ విశ్వగర్భాయై నమః, శ్రీ స్వర్ణగర్భాయై నమః, శ్రీ వరదాయై నమః. ఒకవేళ అవరద అని చదవటం అలవాటు ఉంటే శ్రీ అవరదాయై నమః, శ్రీ వాగధీశ్వర్యై నమః, శ్రీ ధ్యానగమ్యాయై నమః, శ్రీ అపరిచ్ఛేద్యాయై నమః, శ్రీ జ్ఞానదాయై నమః, శ్రీ జ్ఞాన విగ్రహాయై నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.